పూరి తినే వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. పూరిలో చాలా ఆయిల్ ఉంటది, అది మన హెల్త్ ని కూడా ఖరాబ్ చేసేస్తది. అయితే ఈ ట్రిక్ ని వాడుకోండి. ఒక కడాయి తీసుకోండి, ఆ కడాయిలో వాటర్ ని నింపండి, ఒక చిన్న పసుపు వేయండి, దాని తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేయండి, బాగా కలపండి. కలిపిన తర్వాత పూరిని వేయండి ఆ దాంట్లో. తర్వాత చూడండి గాయ్స్, ఎంత మంచిగా కడక్కు పూరీలైతే తయారై వస్తున్నాయి. మంచి ఆయిల్ ఫ్రీ పూరి, మీ హెల్త్ కూడా బాగుంటది, ఎటువంటి ప్రాబ్లం రాదు. సో ఈ వీడియోని ఒక 100 మందితో షేర్ చేసి మీ ఆరోగ్యంని కాపాడుకోండి. పూరి తినే వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. పూరిలో చాలా ఆయిల్ ఉంటది, అది మన హెల్త్ ని కూడా ఖరాబ్ చేసేస్తది. అయితే ఈ ట్రిక్ ని వాడుకోండి. ఒక కడాయి తీసుకోండి, ఆ కడాయిలో వాటర్ ని నింపండి, ఒక చిన్న పసుపు వేయండి, దాని తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేయండి, బాగా కలపండి. కలిపిన తర్వాత పూరిని వేయండి ఆ దాంట్లో. తర్వాత చూడండి గాయ్స్, ఎంత మంచిగా కడక్కు పూరీలైతే తయారై వస్తున్నాయి. మంచి ఆయిల్ ఫ్రీ పూరి, మీ హెల్త్ కూడా బాగుంటది, ఎటువంటి ప్రాబ్లం రాదు. సో ఈ వీడియోని ఒక 100 మందితో షేర్ చేసి మీ ఆరోగ్యంని కాపాడుకోండి. పూరి తినే వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. పూరిలో చాలా ఆయిల్ ఉంటది, అది మన హెల్త్ ని కూడా ఖరాబ్ చేసేస్తది. అయితే ఈ ట్రిక్ ని వాడుకోండి. ఒక కడాయి తీసుకోండి, ఆ కడాయిలో వాటర్ ని నింపండి, ఒక చిన్న పసుపు వేయండి, దాని తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేయండి, బాగా కలపండి. కలిపిన తర్వాత పూరిని వేయండి ఆ దాంట్లో. తర్వాత చూడండి గాయ్స్, ఎంత మంచిగా కడక్కు పూరీలైతే తయారై వస్తున్నాయి. మంచి ఆయిల్ ఫ్రీ పూరి, మీ హెల్త్ కూడా బాగుంటది, ఎటువంటి ప్రాబ్లం రాదు. సో ఈ వీడియోని ఒక 100 మందితో షేర్ చేసి మీ ఆరోగ్యంని కాపాడుకోండి. పూరి తినే వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. పూరిలో చాలా ఆయిల్ ఉంటది, అది మన హెల్త్ ని కూడా ఖరాబ్ చేసేస్తది. అయితే ఈ ట్రిక్ ని వాడుకోండి. ఒక కడాయి తీసుకోండి, ఆ కడాయిలో వాటర్ ని నింపండి, ఒక చిన్న పసుపు వేయండి, దాని తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేయండి, బాగా కలపండి. కలిపిన తర్వాత పూరిని వేయండి ఆ దాంట్లో. తర్వాత చూడండి గాయ్స్, ఎంత మంచిగా కడక్కు పూరీలైతే తయారై వస్తున్నాయి. మంచి ఆయిల్ ఫ్రీ పూరి, మీ హెల్త్ కూడా బాగుంటది, ఎటువంటి ప్రాబ్లం రాదు. సో ఈ వీడియోని ఒక 100 మందితో షేర్ చేసి మీ ఆరోగ్యంని కాపాడుకోండి.